అందరికీ నమస్తే. మనం రోజు ఉదయాన్నే కాకికి అన్నం పెడతాం కదండీ! ఉదయం గాని, మధ్యాహ్నం గాని. కాకికి అన్నం పెడితే ఏమవుతదండి? కానీ పెద్దవాళ్ళు చెప్తారు కదా! కాకికి అన్నం పెడితే మన పెద్దవాళ్ళు స్వీకరిస్తారు అని చెప్పేసి అనుకుంటారు. నిజంగా కాకికి అన్నం పెడితే పెద్దవాళ్ళు నిజంగా స్వీకరిస్తారా అనేసి డౌట్ వస్తుంది కదండీ మనకి. అంటే అదెలా అంటేనండి, రాముడు, సీత వనవాసానికెళ్తారు కదా! వనవాసానికెళ్ళినప్పుడు రాముడు, సీత మాట్లాడుకుంటూ ఉంటే ఇంద్రుడి కొడుకు జయంతుడు. అంటే జయంతుడికి మన సీతమ్మ తల్లి మీద ఇష్టత పెరుగుతుందటండి. అంటే సీతమ్మ అందంగా ఉంటుంది గదా! ఇష్టత పెరిగినప్పుడు ఆమెని అలా చూడటానికి ఎలా వస్తాడంటే కాకి రూపంలో అంటే కాకాసురుడు అనే రాక్షసుడిలాగా వస్తాడటండి. వచ్చి సీతమ్మ, రామచంద్రమూర్తి మాట్లాడుకుంటుంటే సీతమ్మ కాలు మీద ముక్కుతో పొడుస్తాడటండి. పొడిచినప్పుడు సీతమ్మకి చాలా ధారగా రక్తం వస్తుందట. అయ్యో! ఏంటి ఇలా వస్తుందని చెప్పేసి రాముడికి కోపం వచ్చి రాముడు ఇలాగా ఒక దర్భలాగా అంటే గడ్డి పరకలాగా ఏం చేస్తాడంటే ఆయన బాణం వేస్తారటండి. ఆ బాణం ఏంటంటే ఆ కాకిని చాలా తరుముకుంటూ వెళ్తుందట. ఆ కాకి ఏం చేస్తుందంటే ఏంటంటే ఆ జయంతుడు ఇంద్రుడి దగ్గరికి ఇంకా బ్రహ్మ, శివుడి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తారనమాట. అంటే రక్షించమని. అయితే అందరూ చెప్తారట రామబాణం అంటే ఏకబాణం ఏదైనా చేస్తుంది. మేమెవరము కాపాడలేము అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ నారదుడు ఉంటే ఆ నారదుడు చెప్తారటండి. రాముడి బాణము చాలా గట్టిగా ఉంటుంది. ఏంటంటే ఆయన చాలా శక్తివంతమైన బాణము. ఆయన బాణాన్ని ఎవరూ కూడా జయించేది ఉండదు. కాబట్టి నువ్వు మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళు అంటే మళ్ళీ నారదుడి మాట విని ఆ కాకి మళ్ళీ వస్తుందంట. స్వామి క్షమించు, అమ్మవారిని ఇలా చూసినందుకు క్షమించండి అని చెప్పేసి అంటే నా బాణానికి తిరుగులేదు జయంత. నువ్వేం చేస్తావంటే ఆ బాణం తీసుకుని నీకు నువ్వే కన్నుకి పొడుచుకో అంటాడటండి. అంటే ఆ బాణం ఏదో ఒక రూపేణ ఆయన్ని ఏంటంటే సంహరిస్తుంది అనమాట. సంహరించదు, కాకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. అంటే నువ్వు పొడుచుకో అంటే ఆ కాకిని తనకు తనే పొడుచుకుంటాడటండి. పొడుచుకోవడం వల్ల ఏంటంటే కాకికి కన్ను ఉండదు కదా! అప్పుడు కాకాసురుడు అంటాడట, అయ్యా నన్ను చూస్తే చాలామంది అసహించుకుంటారు, కన్ను లేదు గుడ్డివాడు అంటారు. అంటే నువ్వు ఏమీ బాధపడకు, నిన్ను చాలా భూలోకంలో ఏంటంటే పెద్దలకు అన్నం పెట్టి నువ్వు స్వీకరిస్తే నిన్ను చాలా మంచిగా భావిస్తారు. కాకి అనేది ఇంకోటి ఏంటంటే నువ్వు శనీశ్వరుడికి కూడా వాహనం అవుతావు. నువ్వు ఉంటే చాలు ఏంటంటే పెద్దలు వచ్చి తిన్నారు అంటే పెద్దలు ఆత్మ శాంతిస్తుంది అనే భావన కలుగుతుంది. నువ్వేమీ బాధపడక అని చెప్పేసి మన రామచంద్రమూర్తి పలకడం జరుగుతుందటండి. అంటే నిజంగా పొద్దున్నే అన్నం పెట్టడం ఏంటంటే కాకికి చాలా మంచి ప్లేస్లో పెట్టాలండి. ఇంకోటి ఏంటంటే కొంచెం వట్టిగా అన్నం పెట్టుకోకుండా కొంచెం నెయ్యి అలాగా కొంచెం పసుపు వేసి పెడితే అవి తింటాయి అన్నమాట. ఏంటంటే మనం పెద్దలకు పెట్టడం వల్ల ఏంటంటే మనం పెద్దలకి అన్నం పెట్టేటప్పుడు తప్పుగా చేయకూడదు కదా! మంచిగా పెట్టాలి కాబట్టి అక్కడ కొంచెం ప్రహరీ మీద కానీ ఎక్కడన్నా పిట్టగోడల మీద ఏమన్నా పెట్టేటప్పుడు కూడా కొంచెం ఆకులో కానీ లేదంటే కొంచెం ఏదన్నా మంచి ప్లేట్లో ఏదన్నా మట్టి ప్లేట్లో కానీ పెడితే అది మంచిగా స్వీకరిస్తుంది. ఇంకోటి ఏంటంటే దానికి మంచినీళ్ళు కూడా పెట్టాలండి తప్పకుండా. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు అన్నం తినిన తర్వాత ఎంగిలి మెతుకులు అలా పెట్టేస్తాం కదా! అలా పెట్టనేకూడదంటండి. ఇంకోటి ఏంటంటే కాకి అనేది మన శనీశ్వరుడికి వాహనం కదండి. ఆయనకి పెట్టినట్టుగా అంటే ఆ వాహనానికి పెడితే శనిగ్రహం యొక్క దోషాలుంటే కూడా హరిస్తాయట. కాకికి అన్నం పెట్టడం వల్ల ఏంటంటే మనకి పితృదోషాలు ఉంటాయి కదా! అంటే మనము వాళ్ళని బతికున్నప్పుడు సరిగ్గా చూడకపోయినా లేదు అంటే వాళ్ళకి కొంచెం మధ్యలో చనిపోయిన అంటే ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయినా కూడా వాళ్ళ ఆత్మ సంచరిస్తుందటండి. ఆ సంచరించడం వల్ల దుఃఖించేటట్టుగా చేయకుండా కాకికి మనం ప్రీతిగా అన్నం పెట్టడం వల్ల వాళ్ళు అది గ్రహించి వాళ్ళు ప్రీతిని పొందుతారటండి. ఇంకోటి ఏంటంటే కాకిని మనము చాలా అసహించుకుంటూ ఉంటాం కదా!
కానీ అలాగా అసహించుకునే భావన అనేది లేకుండా వాటికి ఎప్పుడూ కూడా కొంచెం పెరుగన్నం పెట్టినా కూడా ఏం చేసినా కూడా మంచిగా వాటిని కాకి అనేదానికి మంచిగా అన్నం పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న గ్రహ దోషాలు ఉన్నా కూడా లేదు అంటే వాస్తు దోషాలు కూడా హరిస్తాయటండి. నాకు ఇది బాగా నచ్చిందనమాట. కాబట్టి నిజంగా కాకిని ఎప్పుడూ కూడా ఒక దైవ స్వరూపంగా పెడితే మనకు అన్ని విధాలా బాగుంటుంది కదండి. మన పెద్దలకి మంచిది. అలాగే శనిగ్రహం యొక్క దోషాలు కూడా తగ్గుతాయి అంటే మన ఇంటిల్లిపాదికి మంచిదే కదండి. నిజంగా తప్పకుండా ఇది నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.